ఇది మామూలు బ్రేకింగ్ న్యూస్ కాదు, బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్. ఇండియాలోనే ఇప్పుడు ఇది ప్రధానమైన చర్చ. ఏకంగా భారత ప్రధాని మోదీని చంపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుట్ర చేశారు అన్నట్టుగా చర్చ జరుగుతోంది. నిజంగానే ప్రధాని మోదీని చంపేందుకు అమెరికా కుట్ర చేసిందా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైంది. మోదీ చైనా పర్యటనలో ఆయన పైన హత్యకు స్కెచ్ వేశారట. సిఐఏ ఏజెంట్ యుఎస్ స్పెషల్ ఆఫీసర్ టెర్రెస్ జాక్సన్తో ఈ ప్లాన్ జరిగిందట. మళ్ళీ చెప్తున్నాను, అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఏజెంట్ యుఎస్ స్పెషల్ ఆఫీసర్ టెర్రెస్ జాక్సన్తో ఈ యొక్క ప్లాన్ జరిగిందట. బంగ్లాదేశ్లో ముందుగానే మన పసిగట్టినటువంటి రష్యా అండ్ ఇండియన్ రా మరియు ఇంటెలిజెన్స్ అధికారులు టెర్రెస్ జాక్సన్ని హతమార్చినట్టు తెలుస్తోంది. లేదనంటే మోడీకి పెద్ద ప్రమాదమే ఉండేదనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా జోరుగా చర్చ జరుగుతోంది. అయితే బంగ్లాదేశ్లో జాక్సన్ ఉంటుండగా ఒక హోటల్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఇప్పటికీ ఇంకా ఆయన మరణం గల కారణం తెలియడం లేదు. అయితే దీని వెనుక ఇండియా అండ్ రష్యా ఉన్నాయనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీపై స్కెచ్ వేసింది టెర్రెస్ జాక్సనే. టెర్రెస్ జాక్సన్ మరణం తర్వాత మోదీ, పుతిన్ ఇద్దరు కూడా కలిశారు. ఇద్దరి మధ్య చర్చ కూడా జరిగింది. రహస్యంగా ఓ కారులో కూర్చొని వారిద్దరు మాట్లాడుకున్నారట. కింద మీరు ఫోటోలో చూస్తున్నటువంటి ఆ విజువలే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ చైనా భేటీ తర్వాత ఈ ఇద్దరి మధ్య ఒక కారులో కూర్చొని సంభాషణ జరిగింది.